అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి సుస్వాగతం. మనం ఇప్పుడు రాజశ్యామల నవరాత్రుల్ని జరుపుకుంటున్నాం. జనవరి 19న మొదలయ్యాయి, 27 తోటి అవుతాయన్నమాట. మాఘమాసంలో వస్తాయి, వసంత ఋతువులో ప్రారంభం అవుతాయి. వసంత ఋతువు అంటేనే ప్రకృతి అంతా పచ్చదనంతో చాలా మనోహరంగా ఉండేటటువంటి సమయం. వసంత ఋతువు మన్మధుడికి కూడా ఎంతో ఇష్టమైన ఋతువు అని చెప్పేసి చెప్తారనమాట. అలాగే మన రాజశ్యామల అమ్మవారు రాజమాతంగి అమ్మవారు అంటాం. అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపం అని చెప్తారు. దశమహావిద్యల్లో ఒకలన్నమాట ఈవిడ. మనకి కామాఖ్య ఆలయంలో కూడా ఈ దశమహావిద్యల్లో ఒకలైనటువంటి కమలాత్మిక అనే పేరుతోటి అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటారు, త్రిపుర సుందరీ దేవి ఉంటారు, తర్వాత రాజమాతంగి అమ్మవారు అంటే సరస్వతీదేవి, శారదాదేవి అన్నమాట. మనం వసంత పంచమిని ఈరోజు జరుపుకుంటున్నాము. శారదా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తాం. శారదా అమ్మవారు అంటే ఎవరో కాదండి, బుద్ధిని జ్ఞానానికి సంకేతం. అలాగే సంగీత సాహిత్యాలకు కూడా ఆవిడే మనకి వరాలు కూడా ఇచ్చే తల్లి అన్నమాట. ఈ మన రాజశ్యామల మాత కదంబ వనంలో ఉంటారు. గేయ చక్రం ఆవిడ రథం అని చెప్తారనమాట. అలాగే మనకి నవావరణం ఉంటాయి కదా, నవావరణంలో ఒక్కొక్క ఆవరణానికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. పైన బిందు రూపంలో మన లలితా త్రిపుర సుందరీ దేవి ఉంటారు. రాజశ్యామల అమ్మవారి యొక్క రూపాన్ని కనుక మనం తీసుకుంటే ఆవిడ నీలమేఘ శ్యామ వర్ణంలో ఉంటారు. రాజశ్యామల, శ్యామ అంటేనే నీలము, అంటే పూర్తిగా మరీ నీలం కాదు, మేఘవర్ణంలో. అలాగని ముదురు ఆకుపచ్చ నీలం కలగలిపిన దగ్గర రంగులో ఉంటారనమాట. శ్యామము, అసితము, స్నిగ్ధము అంటే ముదురు నీలము అని అర్థం. ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం యొక్క కలగలిసిన రంగులో ఉంటారు. ఇలా ఎవరు ఉంటారు మనకి? కృష్ణుల వారు ఉంటారు, రాముల వారు కూడా ఉంటారు. అంటే ముగ్ధ మనోహరమైన రూపానికి వీళ్ళంతా ఉదాహరణ అనమాట. రాముల వారిని చూస్తారు కదా, పుంసామోహన రూపాయ అంటారు. అలా చాలా మనోహరంగా ఉన్నవారు నీలం రంగులో ఉంటారు అని చెప్తారు. అలాగే రాజశ్యామల అమ్మవారి యొక్క మనం చూస్తే అవతారంలో మరకతర వర్ణంలో ఉంటారు అని చెప్తారనమాట. అలాగే ఆవిడ చేతిలో ఉండేటటువంటి చిలుక, సుఖము అంటారు చిలుకని. సుఖము కాదు, ఆ చిలుక జ్ఞానానికి, తెలివికి ప్రతీక అనమాట. చిలుక పలుకులు పిల్లలు చూసారా? చిలక పలుకులు ఎలా పలుకుతారో మనం ఏమంటే తిరిగి అది అంటుంది చిలక. అలాగే అమ్మవారి చేతిలో ఉండేటటువంటి చెరుకు గడ, చెరుకు వంగి ఉంటుంది, అది మన మనసుకి ప్రతీక అన్నమాట. మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అంటే చెరుకంత తీయగా కూడా ఉండాలి, వంగి కూడా ఉండాలి అని అర్థం. అలా ఆవిడ చేతిలో ఉండేటటువంటి వీణ అంటే నాదం అంటే శబ్దం అన్నమాట. మనకి మనుషులకు ఉండేటటువంటిది పదాల ద్వారా, మాటల ద్వారా చెప్తాము. అలాగే సరిగమ పదనిస అనే సప్తవర్ణాలు నెమలి, ఏనుగు వీళ్ళ యొక్క గీంకారాలతోటి ఉంటాయన్నమాట. నాదానికి, స్వరానికి, శృతికి, లయకి అమ్మవారే మనకి ఆదిదేవత. అలాగే అమ్మవారు ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి మన శరీరంలో అనాహత చక్రానికి అధిదేవత. అనాహత చక్రం ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో మన తెలివి, మన బుద్ధి ప్రచోదనం అవుతాయి. బుద్ధి ప్రచోదనం అయితే మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఉన్న మనిషి చాలా చక్కగా ఉంటాడు. మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇలా మనకి జ్ఞానాన్ని ఇవన్నీ కలుగజేయాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైన తాంత్రిక రూపంలో రాజమాతంగి అమ్మవారు, మతంగ ముని యొక్క కుమార్తె రాజమాతంగి అమ్మవారు అన్నమాట. ఆవిడ్ని పూజించడం వల్ల ఏంటి అంటే మనకి రాజకీయంగా చాలా పలుకుబడి వస్తుంది, అధికార యోగం ఉంది. అలాగే మనకి హృదయానికి సంబంధించిన బీపీలు, ఈ జబ్బులన్నిటిని కూడా ఆవిడ నిర్మూలిస్తుంది, ఇహపర సౌఖ్యాలను కలుగజేస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా ఉందన్నమాట. అలాగే అమ్మవారు అంటే ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది కాబట్టి సూర్యగ్రహ ప్రభావాన్ని కూడా ఆవిడ మన అదుపులో ఉంచుతుంది అనే ఒక నానుడి కూడా ఉంది మనకి. ఈ రకంగా మన రాజశ్యామల అమ్మవారిని రాజమాతంగి స్వరూపంలో ఆరాధించి, అంటే సాత్వికంగానే మీరు ఆరాధించి మంచి విచక్షణను, మనసుని, బుద్ధిని పొందాలి అని
కోరుకుంటున్నాం. ఈ అమ్మవారి కృపతోటి నవరాత్రులు కూడా చక్కగా పూజ చేసుకోండి. మనం మంచి బుద్ధితోటి విచక్షణ జ్ఞానంతో ఉత్తమ పౌరులుగా ఉండాలని అందరినీ కోరుకుంటూ జై రాజశ్యామల, శ్రీమాత్రే నమః.